Welcome to Way to Success in the Visakhapatnam. Intermediate సంస్కృతం సబ్జెక్ట్ని ఏ విధంగా మీరు చదువుకోవాలి, ఏ విధంగా మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి, దాని గురించి నేను ఇప్పుడు మీ ముందు నిల్చొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. 16 రోమన్ నెంబర్లు ఉంటాయి. అందులో మొట్టమొదటి రోమన్ నెంబరు శ్లోక పూరణం. శ్లోక పూరణానికి సంబంధించి పద్య భాగంలో 2 పాఠాలు ఉంటాయి. ఒక పాఠము నీతి శ్లోకాహ, రెండవ పాఠము భర్తృహరి సుభాషితాని. 2 పాఠాల్లో 6 శ్లోకాలు ఉంటాయి. స్టార్ మార్క్ శ్లోకాస్. 6 స్టార్ మార్కులోంచి ఒకటి, ఇంకొక 6 స్టార్ మార్కులోంచి ఇంకొకటి, 2 ఇస్తారు మీకు. రెండింట్లో ఒక్కటి మాత్రమే వ్రాయాలి. మొట్టమొదట కవి పరిచయం, శ్లోక పూరణం, భావం. ఈ 2 పాఠాలు సులువే. అయినను రెండింటికంటే 4వ పాఠము నీతి శ్లోకాలు అత్యంత సులభం. అవి ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. వాటిని మీరు గమనించాలని మీకు చెప్పడం జరుగుతుంది. 1. ఏకః స్వాదునా భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్ఛేత్తు అధ్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. 2వ శ్లోకం. వేషం నా విశ్వసేతు ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజాం. 3వ శ్లోకం. భుక్త్వా శతపథం గచ్ఛేత్ తాంబూలం తదనంతరం వామపార్శ్వే తు శయనం ఔషధైః కిం ప్రయోజనం. 4వ శ్లోకం. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. 5వ శ్లోకం. చలా లక్ష్మీః చలాః ప్రాణాః చలం జీవిత యౌవనం చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః. 6వ శ్లోకం. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఇది రోమన్ నెంబర్ 1కి సంబంధించిన ఈ 6 శ్లోకాలు మీరు చదివి తప్పనిసరిగా ఒక్క శ్లోకం మీకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. 6 మార్కులు. రోమన్ నెంబర్ 2లో పద్య భాగంలో 6 పాఠాలు ఉంటాయి. ఒక వ్యాసరూప సమాధానం మీరు వ్రాయాలి. 1వ పాఠము, 2వ పాఠము, 5వ పాఠము, 6వ పాఠము ఎస్సేస్ ఉంటాయి. వ్యాసరూప సమాధానాలు ఉంటాయి. ఇందులో 1వ పాఠము, 2వ పాఠములోంచి ఒక ప్రశ్న, 5వ పాఠము, 6వ పాఠము నుండి ఒక ప్రశ్న వస్తాయి. మీరు సులభ పద్ధతిలో 1వ పాఠము, 2వ పాఠము, 1వ పాఠము అనగా దశరథశ్చ పశ్చాత్తాపము, 2వ పాఠం అనగా మాయావటుహు, ఈ 2 వ్యాసరూప సమాధానాలు చదివినట్లయితే ఖచ్చితంగా ఒక వ్యాసరూప సమాధానము వస్తుంది. తర్వాత రోమన్ నెంబరు 3 మళ్ళీ వ్యాసరూప సమాధాన ప్రశ్న గద్య భాగము నుండి. గద్య భాగములో 6 పాఠాలు ఉంటాయి మీకు. 1వ పాఠము, 2వ పాఠములో ఎస్సేలు ఉంటాయి. మరల 5వ పాఠము, 6వ పాఠములో ఎస్సేలు మీకు ఉంటాయి. 1వ పాఠము, 2వ పాఠము. 1వ పాఠము అనగా కపింజలోపదేశం, 2వ పాఠము భోజస్య ఔదార్యము. ఈ 2 పాఠములు ఖచ్చితంగా చదువుకుంటే వ్యాసరూప సమాధానాలు, ఒక వ్యాసరూప సమాధానము ఖచ్చితంగా మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఇంకొకటి చదవాలనుకుంటే 5వ పాఠము చదువుకోవటం వలన మీకు ఉపయోగమే ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబరు 4. రోమన్ నెంబర్ 4 లఘు సమాధాన ప్రశ్నలు ఉపవాచకము నుండి వస్తాయి. మనకు ఉపవాచకములో 6 పాఠాలు ఉంటాయి. 6 పాఠాల్లో ఒక్కొక్క పాఠములో 2 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఆ 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. అనగా
6 కథల నుండి 6 ప్రశ్నలు మీకు పబ్లిక్లో ఇవ్వటం జరుగుతుంది. 6లో మీరు 4 సమాధానాలు మాత్రమే వ్రాయాలి. 4 రెళ్ళ 8 మార్కులు అవి. ఆ సెంటెన్స్ రాసేటప్పుడు పూర్తి సమాధానం వ్రాయాలి. ఉదాహరణకి 1వ పాఠంలో ఒక ప్రశ్న, అర్థశాస్త్రే కతి అధికరణాని సంతి. అర్థశాస్త్రే 15 అధికరణాని సంతి. అలా వ్రాస్తే 2 మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. 2వ ప్రశ్న, చాణక్యః కస్య రాజ్ఞః అమాత్యః. చాణక్యః చంద్రగుప్తస్య రాజ్ఞః అమాత్యః. ఈ 6 పాఠాల్లో మీరు ఖచ్చితంగా 1వ పాఠము, 3వ పాఠము, 4వ పాఠము, 5వ పాఠము అనగా 4 రెళ్ళు 8 ప్రశ్నలు మీరు చదువుకుంటే 4 ప్రశ్నలు ఖచ్చితంగా మీకు వస్తాయి. 8 మార్కులు సులభంగా మీరు సంపాదించుకోవచ్చు. రోమన్ నంబర్ 5 సందర్భ వాక్యాలు పద్య భాగము నుండి. పద్య భాగంలో 4 పాఠాలు సందర్భ వాక్యాలు వస్తాయి. 1వ పాఠము, 2వ పాఠము, 5వ పాఠము, 6వ పాఠము 4 ఇస్తారు మీకు పబ్లిక్లో. 4 మీరు 2 మాత్రమే సమాధానాలు వ్రాయాలి. 2 3 6 మార్కులు. కావున 1వ పాఠము, 2వ పాఠము ఖచ్చితంగా 4 4 8 చదువుకుంటే 2 సందర్భ వాక్యాలు మీరు వ్రాయగలుగుతారు. అది రోమన్ నంబరు 5. రోమన్ నంబర్ 6 మరలా సందర్భ వాక్యాలు ఫ్రమ్ ప్రోజ్ గద్య భాగము నుండి. గద్య భాగంలో 1వ పాఠము, 2వ పాఠము, 5వ పాఠము, 6వ పాఠము 4 సందర్భ వాక్యాలు మీకు ఇస్తారు. 4 మీరు 2 మాత్రమే సమాధానాలు వ్రాయాలి. 2 3 6 మార్కులు. అవి 1వ పాఠము, 2వ పాఠము ఖచ్చితంగా అక్కడ ఉన్న 4 4 8 చదువుకోవటం వలన ఆ 2 సందర్భ వాక్యాలు మీరు వ్రాసేయగలుగుతారు. 6 మార్కులు మీరు సంపాదిస్తారు. రోమన్ నంబరు 7 లఘు సమాధాన ప్రశ్నలు పద్య భాగము నుండి. ఇవి 6 ప్రశ్నలు మీకు ఇస్తారు. 6 పాఠాల నుండి 6 ప్రశ్నలు ఇస్తారు. 3 మాత్రమే మీరు సమాధానాలు వ్రాయాలి. ఆ 3 పాఠాలు ఖచ్చితంగా మీరు చదువుకుంటే మీకు కావలసిన 3 ప్రశ్నలు సమాధానం చేయగలుగుతారు. ఒకవేళ మీకు చాయిస్ కానీ కావాలి అనుకుంటే ఇంకొక పాఠము చదువుకోవటం మంచిది. తర్వాత రోమన్ నంబర్ 8 షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోజ్. ఇందులో 6 పాఠాల నుండి 6 ప్రశ్నలు మీకు ఇస్తారు. మీరు 3 మాత్రమే వ్రాయాలి. ఆ 3కి 3 6 మార్కులు. ఇవి కూడా 3 పాఠాలు ఖచ్చితంగా ఒక్కొక్క పాఠంలో 4 ప్రశ్నలు ఉంటాయి. 12 ప్రశ్నలు మీరు చదువుకోగలిగితే ఖచ్చితంగా మీరు 6 మార్కులు సంపాదించుకోగలుగుతారు. దాని తర్వాత రోమన్ నంబర్ 9 పత్రలేఖనం లెటర్ రైటింగ్. మనకి టెక్స్ట్ బుక్లో 4 లెటర్లు ఉంటాయి. 1 2 3 4 ఫార్మల్ ఇన్ఫార్మల్. ఇందులో జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం 1, రెండవది విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం 1. ఈ 2 కానీ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 1 మీకు పబ్లిక్లో వస్తుంది. ఇది ప్రశ్న ఇచ్చేటప్పుడు మీరు గమనించాలి. జ్వరార్థస్య అని ఇస్తే అహం అస్మిన్ కళాశాలాయాం ఇంటర్ ప్రథమ సంవత్సరం పఠామి ఆ లెటర్ వ్రాయాలి. ఒకవేళ ప్రశ్నలో జ్వరార్థస్య లేకుండా ఓన్లీ విరామగ్రహణాయ అని ఇచ్చినట్లయితే పెళ్ళి లెటర్ రాయాలి. మమ సోదర్యాః వివాహార్థం అహం స్వగ్రామం గమిష్యామి ఆ లెటర్ వ్రాయాల్సి ఉంటుంది. ఈ 2 లెటర్లు చదువుకుంటే ఖచ్చితంగా 1 మీకు వస్తుంది. 5 మార్కులు. రోమన్ నంబర్ 10 శబ్ద రూపాణి. ఇక్కడ నుంచి మీకు వ్యాకరణం పార్ట్ ప్రారంభం అవుతుంది. శబ్ద రూపాణిలో 4 డివిజన్స్ శబ్దాలు మీకు ఉంటాయి. పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు, సర్వనామ శబ్దాలు. 4 భాగాల నుండి 4 శబ్దాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 మాత్రమే మీరు వ్రాయాలి. 2 6 12 మార్కులు ఇవి. పుంలింగ శబ్దాల్లో రామ, శివ
5 శబ్దాలు మీకు ఉన్నప్పటికీ రామ చదువుకుంటే శివ వచ్చేస్తుంది. హరి రవి, హరి బైహార్ట్ చేస్తే రవి కూడా రాసేయగలుగుతారు. భాను, ఈ 5 ఖచ్చితంగా ఒక శబ్దం మీకు పబ్లిక్లో వస్తుంది. నపుంసక లింగాలకి ఇంక వెళితే వన ఫల, ఈ 2 శబ్దాలు సమానమే, ఒకటి చదువుకుంటే ఇంకొకటి వచ్చేస్తుంది. మూడవది వారి శబ్దం. ఈ 5 + 3 8 శబ్దాలు ఖచ్చితంగా మీకు 2 వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ఇంకొకటి ఎక్స్ట్రా చదవాలి అనుకున్నట్లయితే స్త్రీలింగ శబ్దాల్లో గీత, లత, సీత 3 శబ్దాలు ఒక్కటి చదువుకుంటే 3 ఒకే విధంగా ఉంటాయి. తర్వాత నది, వాణి, ఈ 2 శబ్దాలు ఒకే రకంగా ఉంటాయి. ఇవి అత్యంత సులభంగా మీరు 12 మార్కులు స్కోర్ చేయవచ్చు. రాసే విధానం, వ్రాసేటప్పుడు రామ ఇచ్చినట్లయితే అకారాంతః పుంలింగః రామశబ్దః ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తిః అలా రాస్తూ రామః, రామౌ, రామాః ప్రథమా విభక్తిః, హే రామ, హే రామౌ, హే రామాః సంబోధనా ప్రథమా విభక్తిః, రామం, రామౌ, రామాన్ ద్వితీయా విభక్తిః, రామేణ, రామాభ్యాం, రామైః తృతీయా విభక్తిః, రామాయ, రామాభ్యాం, రామేభ్యః చతుర్థీ విభక్తిః, రామాత్, రామాభ్యాం, రామేభ్యః పంచమీ విభక్తిః, రామస్య, రామయోః, రామాణాం షష్ఠీ విభక్తిః, రామే, రామయోః, రామేషు సప్తమీ విభక్తిః. ఈ విధంగా రాసినట్లయితే 6 మార్కులు సులభంగా మీరు సంపాదించుకోగలుగుతారు. ఇవి రోమన్ నెంబరు 10. నెక్స్ట్ రోమన్ నెంబరు 11 ధాతు రూపాణి, వెర్బ్ టేబుల్స్. ఇందులో 2 రకాల ధాతువులు మీకు ఉంటాయి, పరస్మైపద, ఆత్మనేపద. మీరు పరస్మైపద ఒక్కటి మాత్రమే చదువుకుంటే పబ్లిక్కి సరిపోతుంది. అందులో 5 టెన్సెస్ ఉంటాయి, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇంపారేటివ్ మోడ్ అండ్ పొటెన్షియల్ మోడ్. ఇందులో వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలము, ఈ 3 ఖచ్చితంగా చదువుకుంటే మీకు 6 మార్కులు సులువుగా సంపాదించుకోవచ్చు. అందులో మొట్టమొదటిది భవతి. భవతిని ఇస్తే చివరి తీ ఉంటే దానికి ఒక టేబుల్ ఉంటుంది, సులువైన పద్ధతి. భవతి, భవతః, భవంతి, భవసి, భవథః, భవథ, భవామి, భవావః, భవామః. టేబుల్ తి, తః, అంతి, సి, తః, థ, ఆమి, ఆవహ, ఆమహ. అదే ఫ్యూచర్ టెన్స్ మీకు ఇచ్చినట్లయితే సేమ్ మళ్ళీ తి అనే ఉంటుంది, ఆ పదములో ష్యా అనే వర్డ్ ఒకటి ఉంటుంది. ప్రజెంట్ టెన్స్ అయినా ఫ్యూచర్ టెన్స్ అయినా టేబుల్ సమానమే. తర్వాత పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఇచ్చిన వెర్బు బిఫోర్ ఆ ఉంటుంది ఖచ్చితంగా, అభవత్తు, అపటత్తు, అలికత్తు అట్లా ఉంటుంది. దానికి టేబుల్ అత్, తాం, అన్, అహ, తం, త, అం, ఆవ, ఆమ. దాని తర్వాత ఇంపారేటివ్ మోడ్ అంటారు, లోట్ లకారము. భవతు, తు, తాం, అంతు, ఆ, తం, త, ఆని, ఆవ, ఆమ. దాని తర్వాత విధిలింగ్. ఏత్, ఏతాం, ఏయుః, ఏహే, ఏతం, ఏత, ఏయం, ఏవ, ఏమ. భవేత్, భవేతాం, భవేయుః, భవేహే, భవేతం, భవేత, భవేయం, భవేవ, భవేమ. ఈ 5 మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 6 మార్కులు సంపాదించుకోగలుగుతారు. రోమన్ నెంబర్ 12 త్రీణి నామనిర్దేశపూర్వకం సంధి విఘటయత. రోమన్ నెంబర్ 13 త్రీణి నామనిర్దేశపూర్వకం సంధత్త. ఈ 2 రోమన్ నెంబర్లు 12 మార్కులు. రెండింటికి 6 సంధులు, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, అయవాయావదేశ సంధి, పూర్వరూప సంధి.
ఇందులో 6 సంధుల నుండి 6 ఉదాహరణలు ఇచ్చి రోమన్ నెంబర్ 12లో విడదీసి సంధి పేరు వ్రాయాలి. రోమన్ నెంబర్ 13లో కలిపి సంధి పేరు వ్రాయాలి. 6 సంధుల్లోంచి 6 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తారు. అందులో 3 మాత్రమే వ్రాయాలి. కావున 3 సంధులు ఖచ్చితంగా మీరు చదువుకుంటే ఈ 2 రోమన్ నెంబర్లు కలిపి మీరు 12 మార్కులు అత్యంత సులభంగా స్కోర్ చేయవచ్చు. సవర్ణ దీర్ఘ సంధి విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ సవర్ణ దీర్ఘ సంధి అని వ్రాయాలి, 2 మార్కులు. గణేశ, గణ ప్లస్ ఈశ గుణ సంధి. ఏకైక, ఏకా ప్లస్ ఏక వృద్ధి సంధి. ఇత్యాది, ఇతి ప్లస్ ఆది యనాదేశ సంధి. పావక, పౌ ప్లస్ అక అయవాయావదేశ సంధి. తేపి, తే ప్లస్ అపి పూర్వరూప సంధి. ఈ విధంగా మీరు 6 ఉదాహరణలో 3 ఉదాహరణలు వ్రాస్తే 12 మార్కులు వచ్చేస్తాయి. రోమన్ నంబరు 14 అనువాద వాక్యాలు. అనువాద వాక్యాలు మనకి సిలబస్లో 4 రకాల అనువాద వాక్యాలు ఉంటాయి. 1 వర్తమాన కాలము, 2 భూతకాలము, 3 భవిష్యత్తు కాలానికి సంబంధించి, 4వది సుభాషితాలు. అందులో మొట్టమొదటిది సహా దేవం నమతి. మీరు దీన్ని ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా ఎలా గుర్తించాలంటే సులువైన పద్ధతి, వెర్బులో చివర తి అనే అక్షరం ఉంటుంది. తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ. ఇవి ధాతు రూపాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తి ఉందంటే అది ప్రజెంట్ టెన్స్. అతడు దేవునికి నమస్కరించుచున్నాడు. ఇవి ఈ రోమన్ నెంబర్కి సంబంధించి మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వ్రాయాలి. అయితే మీకు 100 మార్కుల్లో 80 మార్కులు తప్పనిసరిగా సంస్కృతంలో వ్రాయాలి. 20 మార్కులు మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వ్రాయాలి. ఆ 20 మార్కులు ఏదైనా ఇంగ్లీష్ ఆర్ తెలుగు, అంతేగాని 10 మార్కులు ఇంగ్లీష్లో 10 మార్కులు తెలుగులో అట్లా వ్రాయకూడదు. ఇవి రోమన్ నెంబర్ 1లో శ్లోక పూరణం మీరు చేసేటప్పుడు శ్లోకం సంస్కృతంలో వ్రాస్తారు, భావం ఇంగ్లీషు తెలుగు రాస్తారు. ఏదో ఒకటి మీరు వ్రాస్తారు కదా, ఆ తెలుగులో రాస్తే ఇక్కడ కూడా తెలుగులోనే వ్రాయాలి. అలాగే రోమన్ నెంబర్ 2, 3 వ్యాసరూప సమాధానాలు కూడా తెలుగులోనే వ్రాయాలి. అంటే శ్లోక భావానికి 3 మార్కులు, 2 వ్యాసరూప సమాధానాలు 12 మార్కులు, ఇక్కడ అనువాదాలు 5 మార్కులు. ఈ 20 మార్కులు మాత్రమే మీకు తెలుగు ఆరు ఇంగ్లీష్లో వ్రాయవలసినవి. అతడు దేవునికి నమస్కరించుచున్నాడు, అదే ఇంగ్లీష్లో అయితే హీ సాల్యూటింగ్ టు గాడ్. రెండవది సా క్షీరం అపిబత్. దీన్ని ఎలా గుర్తించాలి? అపిబత్ మనకి వెర్బ్ ఫామ్లో పాస్ట్ టెన్స్ ఉంది, కావున ఇది పాస్ట్ టెన్స్ అని మీరు గుర్తిస్తారు. వెంటనే ఆమె పాలను త్రాగినది, షీ డ్రాంక్ మిల్క్. తర్వాత త్వం కుత్ర గమిష్యసి, ష్యా ఉంటే అది ఫ్యూచర్ టెన్స్ కింద మీరు గుర్తించవచ్చు. వెంటనే నీవు ఎక్కడికి వెళ్ళగలవు, వేర్ విల్ యూ గో ఇంగ్లీష్లో వ్రాస్తే. నాలుగవది సుభాషితాలు. సుభాషితాలు మనకి 7 వాక్యాలు ఇవ్వటం జరిగింది. కిం కిం నా సాధయతి కల్పలతేవ విద్య. కిం కిం నా సాధయతి కల్పలతేవ విద్య. What cannot be achieved through the education which is like a divine tree. విద్యతో మనము ఏమేమి సాధింపలేము, కల్పవృక్షము వంటి విద్యతో ఏమేమి సాధింపలేము అనగా అన్నీను సాధింపగలము. అయితే ఇక్కడ వివరణ రాయవలసిన అవసరం లేదు. మీరు కేవలము ఏమేమి విద్యతో సాధింపలేము, కల్పవృక్షము వంటి విద్యతో ఏమేమి సాధింపలేము అని వ్రాసిన చాలును. రోమన్ నంబరు 15. ఇవి పద్యభాగము నుండి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. 5 కూడా మీరు వ్రాసేయాలి. 5 ఒకట్లో 5 మార్కులు. ఇవి ఒక్క పదములో సమాధానం వ్రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి పద్యభాగంలో 6 పాఠాలు ఉన్నాయి. 6 పాఠాల్లోంచి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు.
అంటే ఒక పాఠములోంచి ఇవ్వడం జరగదు. కావున ఏ పాఠము ఇవ్వడం జరగదనేది మనకు తెలియదు. కావున 6 పాఠాలు చదువుకోవాలి. ఒక్కొక్క పాఠములో 4 ప్రశ్నలు ఉంటాయి. అంటే 6 × 4 24 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 24 ఒకే పదం పదే పదే చదవడం వల్ల అవి బాగా మీకు గుర్తుంటాయి. ఆ పదం ఒక్కటి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి రాసుకోగలిగితే 5 మార్కులు ఈజీగా మీరు సంపాదించుకోగలుగుతారు. ఉదాహరణకి అయోధ్య నగరస్య రాజా కహ ప్రశ్న ఇస్తారు. అయోధ్య నగరానికి రాజు ఎవరు? దశరథ. కేవలం మీరు దశరథ అని వ్రాస్తే 1 మార్కు మీకు వచ్చేస్తుంది. కపీనాం ఉపవాసః ఇతి పాఠః కేన విరచితః. కపీనాం ఉపవాసం అనే పాఠము ఎవరి చేత రచింపబడినది? శ్రీశైలం తాతాచార్యేణ అని వ్రాస్తే సరిపోతుంది. ఇలా 5 ప్రశ్నలు మీకు ఇస్తారు. మాయావటుః కః. మాయావటువు ఎవరు? మహాశివః అని వ్రాస్తే సరిపోతుంది. అలాగే భర్తృహరి సుభాషిత అనే 6 పాఠాలు. దశరథస్య పశ్చాత్తాపః, మాయావటుః, భర్తృహరి సుభాషితాని, నీతి శ్లోకాః, అమరవాణి ప్రశస్తి, కపీనాం ఉపవాసః. ఈ 6 పాఠాల్లోంచి ఒక పాఠములోంచి ఇవ్వకుండా మిగతా 5 పాఠాల్లోంచి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. దాని తర్వాత చివరిగా రోమన్ నెంబర్ 16. ఇవి కూడా ఏకపదైన సమాధానం దత్త. ఒక్క పదములో సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 6 పాఠాలు. 6 పాఠాల్లో ఒక్కొక్క పాఠంలో 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ 4లో 24 ప్రశ్నలు మొత్తం. ఆ 24లోంచి 5 మాత్రమే మీకు ఇస్తారు. ఒక పాఠంలోంచి ఇవ్వడం జరగదు. కావున అన్నీ ఒకే పదము ఆన్సర్లు తరువుగా ఎక్కువసార్లు చదువుకోవడం వల్ల ఇవి బాగా మీకు గుర్తుంటాయి. ఉదాహరణకి మొదటి పాఠం కపింజలోపదేశం. కపింజలోపదేశములో కపింజలుడు పుండరీకుడు. కపింజలః కః మునికుమారః లేదా పుండరీకస్య మిత్రం అని వ్రాస్తే సరిపోతుంది. రెండో పాఠము భోజస్య ఔదార్యం. భోజస్య ఔదార్యం ఇతి పాఠము కేన విరచితం ఎవరిచే రచింపబడినది? బల్లాల కవినా. భోజస్య ముఖ్య అమాత్యః కః బుద్ధిసాగరః. అలాగే మూడో పాఠం శశకపింజల కథ పంచతంత్రం. అది విష్ణు శర్మ చేత రచింపబడినది. అందులో మళ్ళీ 4 ప్రశ్నలు ఉంటాయి. క్షణభంగురాః కాః ఇస్తాడు, ప్రాణాః అని రాస్తారు. పంచతంత్రం కేన విరచితం? విష్ణు శర్మణా. అట్లాగే 4వ పాఠం మలయాళ స్వామి సంస్కృత భాషా సేవ. అది సముద్రాల లక్ష్మణయ్య మహోదయుల చేత రచింపబడింది. మలయాళ స్వామినః జననీ జనకౌ కౌ ఒక ప్రశ్న. నొట్టియమ్మ కరియప్ప అంత మాత్రం రాస్తే సరే. 5వ పాఠము స్వేదస్య పుష్పాని. ఇందులోంచి కూడా 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్న ఇవ్వచ్చు. స్వేద బిందవః కుత్ర పతంతి స్మ? భూమౌ. అది రాస్తే సరిపోతుంది. 6వ పాఠము వర్షా పరివేదనం. అందులోంచి కూడా 4 ప్రశ్నలు ఉంటాయమ్మా. ఒకటి ఇవ్వచ్చు. అది వాయుః కాన్ చాలయతి మేఘాన్ అని వ్రాస్తే సరిపోతుంది. ఇవి మొత్తం మీకు 16 రోమన్ నెంబర్లు మీకు ఎగ్జామినేషన్లో ఉంటాయి. అన్నీ కూడా కూలంకషంగా జాగ్రత్తగా చదువుకుంటే తప్పనిసరిగా మీరు మంచి మార్కులు పొందగలుగుతారు. ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది ఉపయోగపడే వారికి మీరు షేర్ చేసి మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాను.